హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ మంచి రిజల్ట్ అయితే వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ పాస్ అయిన వాళ్ళైతే వెరీ వెరీ హ్యాపీ. కొంతమందికి రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చాయి, కొంతమంది ఫెయిల్ అయిపోయారు. సో అలాంటి వాళ్ళ కోసమే అయితే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే అసలు రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి, దేన్ని చేసుకుంటే మీకు మార్కులు పెరుగుతాయి, అసలు నిజంగా మార్కులు పెరుగుతాయా లేదా, ఎవరు రీకౌంటింగ్కి అప్లై చేసుకోవాలి, ఎవరు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలి, అసలు లాస్ట్ మెథడ్ ఏంటి, ఇప్పుడున్న ప్రజెంట్ మెథడ్ ఏంటి, ఏమైనా మార్పులు వచ్చాయా లేదా. సో ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూజ్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే స్ప్రెడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక, సో రిజల్ట్ అయితే వచ్చాయి. చాలామందికి పాస్ అయ్యారు, కొంతమందికి రావాల్సిన మార్కుల కంటే చాలా తక్కువ వచ్చాయి, కొంతమంది ఫెయిల్ అయిపోయారు, కొంతమంది ఒక్క మార్కుతో కూడా ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే కనుక, ఇప్పుడు మనకు మూడు ఆప్షన్లు ఉన్నాయి: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అండ్ సప్లిమెంటరీ. ఇది ఎవరికి? ఫెయిల్ అయిన వాళ్ళకి. ఒకవేళ బాగా రాసి రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రెండు ఉన్నాయి. అసలు రీకౌంటింగ్ అంటే ఏంటి? రీకౌంటింగ్ అంటే మీరు రాసిన ఆన్సర్ కీని ఒక్కసారి కరెక్షన్ అయిపోయింటుంది కదా, దాంట్లో ఒక్కసారి మార్కులు ఒక్కసారి రీకౌంటింగ్ చేస్తారు. మళ్ళీ కరెక్షన్ ఏం చేయరు, ఒక్కసారి రీకౌంటింగ్ అంటే మళ్ళీ మీ ఆన్సర్ బుక్లెట్ తీసి అక్కడ ఎన్ని మార్కులు ఉన్నాయో ఒకసారి రీకౌంటింగ్ చేస్తారు. ఇది రీకౌంటింగ్ అంటే. రీవెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, మీరు రాసిన ఆన్సర్ బుక్లెట్ని మళ్ళీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మళ్ళీ కరెక్షన్ చేస్తారు. అది రీవెరిఫికేషన్ అనమాట. అది చూడండి డిఫరెన్స్. రీవెరిఫికేషన్ వల్ల మార్కులు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా బాగా రాసి మార్కులు తక్కువ వచ్చింటే కనుక రీవెరిఫికేషన్కి వెళ్ళండి. అప్పుడు మీ చేతికి మీ ఆన్సర్ బుక్లెట్ కూడా వస్తుంది. ఓకేనా? మీ ఆన్సర్ బుక్లెట్ కూడా మీ చేతికి వస్తుంది. కాబట్టి రీవెరిఫికేషన్కి వెళ్ళండి. మీరు బాగా రాసి ఇప్పుడు 95 రావాల్సి మీకు 70, 60 వచ్చాయి అనుకోండి, అప్పుడు మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళండి. మీ పేపర్ని అంతా ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మార్కులు వేసి మీకు మీ ఆన్సర్ బుక్లెట్ని ఒక సాఫ్ట్ కాపీ మీకు PDF అనేది మొబైల్కి కానీ మెయిల్ కానీ చేస్తారు. సో అది మీకు అడ్వాంటేజ్. మళ్ళీ కొంతమంది 34 మార్కులతో కూడా ఫెయిల్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళండి. రీకౌంటింగ్ వెళ్ళొచ్చు. లేదు సార్ మేము రీవెరిఫికేషన్ పెట్టుకున్నాం, మీ ఇష్టం అది. సో ఎందుకంటే ఆ ఒక్క మార్కు పాస్ చేస్తారు. సో ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు రీవెరిఫికేషన్తో పాటు సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో 1 మార్కు 2 మార్కులతో, అలాంటి వాళ్ళు రీవెరిఫికేషన్తో పాటు సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టాలి. ఎందుకంటే ఒకవేళ మీరు రీవెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ అప్పుడు 1 ఇయర్ పోతుంది మీకు. ఇలా రీవెరిఫికేషన్తో పాటు సప్లిమెంటరీ ఫీజు కట్టాలనుకోండి, ఒకవేళ రీవెరిఫికేషన్లో పాస్ అయిపోతే మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ సప్లిమెంటరీ ఫెయిల్ అయ్యారో అలాంటి వాళ్ళు, ఒకవేళ మీకు మార్కులు ఖచ్చితంగా బాగా వస్తాయనిపిస్తే కనుక, ఇప్పుడు 34 మార్క్స్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ అప్లై చేసుకుని సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు మీ ఎగ్జామ్ జరిగేలోపు మీకు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ రిజల్ట్ కానీ వచ్చిందనుకోండి, మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు పాస్ అయితే కనుక. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేట్ చేయకుండా అయితే ఇక్కడ చూడండి, అసలు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ 23వ తారీఖు నుంచి 30 ఏప్రిల్ లోపు అయితే మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది, రాత్రి 11 గంటల లోపు. మళ్ళీ చెప్తున్నానండి, ఏప్రిల్ 23 నుంచి 30 తారీఖు లోపు రాత్రి 11 గంటల లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ టైం అంతకుముందు ఏంటంటే మాన్యువల్గా ఉండేది, అంటే ఫామ్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం రాసి దాన్ని మన ప్రిన్సిపల్గా హెచ్ఎం దగ్గర ఇచ్చి హెచ్ఎం నుంచి మళ్ళీ DO ఆఫీస్కి అయితే పంపించేవారు. ఇప్పుడు ఆ మొత్తం ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది. ఓకేనా? మీరు ఇప్పుడు మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు జవాబు పత్రాలు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు ఏం చేయాలి? వెంటనే మీ స్కూల్ ప్రిన్సిపల్ని హెచ్ఎంని కాంటాక్ట్ అవ్వాలి. తర్వాత మీ హెచ్ఎం ద్వారా ఏం చేయాలి? మొత్తం వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చూసుకొని
మాన్యువల్గా అన్ని చెక్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా bsc.ap.gov.inలో. కానీ లాస్ట్ టైం ఏంటంటే CFMSలో పేమెంట్ కట్టేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఈసారి CFMS సిటిజన్షిప్ ద్వారా చలన కట్టే అవసరం లేదు. కేవలం సెకండరీ బోర్డు అంటే bsc.ap.gov.inలో మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో మీ ఫామ్ ఫిలప్ చేయడానికంటే ముందు ఏమేమి ఉండాలంటే, ఒకవేళ మీరు ఇండివిజువల్గా సబ్మిట్ చేయకండి. మీరు పిల్లలైతే మీరు మీ ప్రిన్సిపల్ని, మీ హెడ్ మాస్టర్ని అడిగి వాళ్ళ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయండి అప్లికేషను. ఇక్కడ చూడండి ఏమేం కావాలి దీన్ని అప్లై చేయడానికంటే, మార్చి 2024 SSC పబ్లిక్ ఎగ్జామ్కి హాజరై ఉండాలి. తర్వాత రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు అనుకున్న అభ్యర్థి సబ్జెక్టులు పేపర్ల జాబితా. ఫస్ట్ ఏమేం కావాలంటే విద్యార్థి యొక్క మొబైల్ నంబరు లేదా తల్లిదండ్రుల యొక్క మొబైల్ నంబరు, తల్లిదండ్రుల ఈమెయిల్ ID, ఇది కంపల్సరీగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మీరు రాసిన ఆన్సర్ షీట్ అనేది మీకు మెయిల్ ద్వారా పంపిస్తారు, PDF కాపీని. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు అమౌంట్ పే చేయాల్సిందంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, UPI పేమెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మరి ఫీజు డీటెయిల్స్ ఏంటి అంటే కనుక, ప్రతి సబ్జెక్ట్ యొక్క రీకౌంటింగ్కు ఎంత అంటే 500 మాత్రమే. ఒక్కొక్క పేపర్ రీకౌంటింగ్కి 500. తర్వాత ప్రతి సబ్జెక్ట్ యొక్క స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం అయితే 1000 రూపాయలు అయితే మీరు జమ చేయాల్సి ఉంటుంది. రీకౌంటింగ్కి 500 రూపాయలు, రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు చూడండి. ఒకేసారి అయితే ఫీజు మీరు పే చేస్తే ఇంకా అది మీకు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం రాదు చూడండి. ఓకేనా. ఫీజు చెల్లింపు అభ్యర్థులందరికీ ఒకేసారి లేదా వేరు సమయాల్లో చేయవచ్చు. విద్యార్థులందరికీ ఒకేసారి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అంటే అందరు కలిపి ఒకేసారి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరి సబ్జెక్ట్ ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి సపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఇది మీకు కాదులండి, HM గారికి ఇది. తర్వాత మీరు లాస్ట్ డేట్ వరకు అయితే వేచి ఉండొద్దండి, ఎప్పటికప్పుడు చేసుకోండి. తర్వాత మీరు దరఖాస్తు చేసిన తర్వాత వాటిని DO ఆఫీసెస్ కానీ వీళ్ళకి MUలు కానీ పంపించకూడదు. అది అయిపోయింది. అది లాస్ట్ టైం అలాగే చేశారు. అప్పుడు మాన్యువల్గా తీసుకెళ్ళి మనకు DO ఆఫీస్ ఇచ్చేవారు, ఇప్పుడు అట్లా కాదు. ఓకేనా. ఇప్పుడు అంతా ఆన్లైనే. తర్వాత ఇంక మైగ్రేషన్ సర్టిఫికేట్ అండి, ఇది మనది కాదు, మైగ్రేషన్ సర్టిఫికేట్ సంబంధించింది. సో ఇదండి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఒకసారి అయితే మీరు అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన కమెంట్ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.